దర్శి పట్టణంలో గత 31 సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్. తక్కువ వడ్డీ రేట్లకే తాకట్టు వ్యాపారం. మా షాప్ నందు 2 పేటల తాడు, సాదా గాజులు, డబుల్ లైన్ గాజులపై 365 రోజులు ఆఫర్ కలవు. ఇంకా ఎందుకు ఆలస్యం? విచ్చేయండి దేవతి వారి జ్యువెలరీ షోరూమ్, గడియార స్తంభం దగ్గర, జేకే హోటల్ ప్రక్కన, కురిచేడు రోడ్, దర్శి. ప్రొప్రైటర్ దేవతి రామారావు. 9440524410. ప్రేక్షకులకు నమస్కారం. ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి, మన లోకల్ ఛానల్. ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం. ప్రకాశం జిల్లా దర్శిపట్నం పోలీస్ స్టేషన్లో పనిచేయుచున్న ఏఎస్ఐ ఏ రాంబాబు మాట్లాడుతూ, చందలూరు, బసిరెడ్డిపల్లి, లింగన్నపాలెం, బట్టువారిపల్లి, పులుంవారిపల్లి, మారెడ్డిపల్లి అను గ్రామములను పై అధికారులు నాకు కేటాయించినారు. పై గ్రామాలలో ఏదైనా సంఘటనలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అనగా పేకాటలు, కోడిపందాలు, గంజాయి అమ్మటం, తాగటం, కల్తీపాలు తయారు చేయడం లాంటి సమాచారమును నాకు తెలియజేసిన ఎడల నా పై అధికారులకు తెలియజేసి వాటిని అరికట్టే విషయంలో నిరంతరం మీకు తోడుగా ఉంటానని, అలానే వేసవి కాలం కావున దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున మీ గ్రామాలలో పాత నేరస్తుల సమాచారం, రౌడీల కదలికల గురించి నాకు తెలియజేసిన ఎడల వారిపై కఠినంగా వ్యవహరిస్తానని, గ్రామంలో ఇటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా మంచి వాతావరణం ఉండేలా చూస్తానని, అందుకు మీ అందరి సహకారం కావాలని, ఏదైనా సమాచారం ఉంటే నా సెల్ నంబర్ 9885208649 అలానే దర్శి ఎస్ఐ నంబర్ 9121102162 లకు తెలియజేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. లో పనిచేస్తున్న ఏ రాంబాబు ఏఎస్ఐ అని నేను, నా పై అధికారులు నాకు చందలూరు, బట్టువారిపల్లి, మారెడ్డిపల్లి, లింగన్నపాలెం, బసిరెడ్డిపల్లి అనే గ్రామములను కేటాయించి ఉన్నారు. సదరు గ్రామములలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాపాడే బాధ్యత నాపై ఉన్నది. అలానే సదరు గ్రామములలో ఎవరైనా సరే చెడు నడతగల వారిని గుర్తించి ఉన్నాము. వారి కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచినాము. మీరు కూడా వారి కదలికలను నాకు ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటే గ్రామంలో మంచి వాతావరణం కల్పించేలా సహాయం చేయగలరు. అలానే గంజాయి స్వీకరించేవారు, గంజాయి అమ్మేవారి సమాచారం ఏమైనా ఉంటే నాకు తెలియజేయగలరు. కల్తీ పాల విషయంలో ఈ మధ్య చిన్నపిల్లలు తాగే కల్తీ పాలు కూడా కల్తీ చేస్తున్నారంటే వాటి గురించి నాకు తప్పనిసరిగా మీ గ్రామంలో కల్తీ పాలు తయారు చేసేవారి సమాచారం ఇస్తే వాటిపై నేను పై అధికారులకు తెలియజేసి కఠిన చర్యలు తీసుకునేలా చేస్తాను. అలానే గ్రామంలో మత్తు పదార్థములు స్వీకరించేవారు ఎవరున్నా కానీ, అంటే గంజాయి, హెరాయిన్, ఒక్కొక్క ఇట్లాంటి నాకు సమాచారం ఇవ్వండి. యువత ఎక్కువ మంది బెట్టింగులు, అంటే క్రికెట్ బెట్టింగులు, గ్యాంబ్లింగ్ బెట్టింగులు ఇటువంటి ఆడి నష్టపోయి అప్పుల పాలై తల్లిదండ్రులు చెప్పకుండా ఆత్మహత్యలు పాల్పడుతున్నారు. అట్లా ఎవరైనా మీ గ్రామంలో ఉంటే నాకు తెలియజేస్తే వారిని మార్చి అటువంటి మరణాలకి అడ్డుకట్టగలుగుతారు. సదా మీ సేవలో ఏ రాంబాబు, దర్శి పోలీస్ స్టేషన్.